రేవంత్కు అగ్ని పరీక్ష 42% తలపోటుగా మారిన బీసీ రిజర్వేషన్లు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్కు అత్యవసర మార్కులే అప్పట్లోనే హైకమాండ్ రేవంత్కు తలంటూ స్థానిక ఎన్నికల రూపంలో సీఎంకు రెండవ పరీక్ష నేతలకు పదవుల పందార మంత్రి పదవులు రాని వారికి బుజ్జగింపులు ఇదొక్కటే సీఎంకు తీవ్ర చికాకు కలిగిస్తున్న వైనం ఈసారి స్థానిక ఎన్నికల్లో భంగపడితే రేవంత్కు రాజకీయ గడ్డు కాలమే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మెజార్టీ సీట్లు గెలవాల్సిందే టెన్షన్ లో రేవంత్ వరుస సమీక్షలతో హడావిడి చేస్తా ఉన్నాడు ఈ 3 నెలల్లో పంచాయతీ ఉడవాలి లోకల్ బాడీ ఎన్నికలకు హైకోర్టు 90 రోజుల డెడ్ లైన్ నెలలో వార్డుల విభజన పూర్తి చేయాలని ఆదేశం రిజర్వ్ తీర్పుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన జడ్జిమెంట్ సర్కార్ ఎస్ఈసికి కీలక ఆదేశాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చిన పరిశాన్ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఇక ఆయన కన్సర్న్లోనే ఉంది ఇక్కడ ఈ ఓడితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తాకిన ఎదురు దెబ్బలు చెప్తున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని 63 64 గెలిచిరుగా అసెంబ్లీ 63 అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాలను కాంగ్రెస్ గెలిచింది గెలిచిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లో చేర్చుకున్నట్టుగా కొంతమంది కండువాలు కూడా కప్పేసింది అందులో చాలామంది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు అది మొదటి దెబ్బ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కాడ ఇక్కడ దెబ్బ తాకింది ఇక్కడ మొదటి దెబ్బ రేవంత్ రెడ్డికి తాకినటువంటి దెబ్బ రెండో దెబ్బ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలుంటే 8 ఒకటి ఎంఐఎం పోయింది 8 బీజేపీకి పోయినాయి 8 కాంగ్రెస్కి వచ్చినాయి మోరోవర్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోనే కాంగ్రెస్ ఓడిపోయింది రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఓడిపోయింది రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్లలో కాంగ్రెస్ ఓడిపోయింది ఇట్లా 8 స్థానాలు పోయినాయి ఇక్కడ మరో దెబ్బ ఒకవేళ ఆ 8 కనుక 16 సీట్లు కనుక కాంగ్రెస్కి వచ్చినంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం చాలా తగ్గేది అసలు దెబ్బ ఇక్కడ దాకింది పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ దెబ్బ దాకిందా ఇక ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక నా ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు నేను అభ్యర్థిని కాకపోయినుంటే కాంగ్రెస్ సీడ ఇప్పటివరకు గెలవలే ఏది ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా నేనే గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ నా ఎన్నిక రూపంలో కొంత ఊరట లభించింది కాకపోతే నన్ను ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు అనుకో ఇదే రెడ్లు వీళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు సరే అది అటు పెడితే ఇక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసినా కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ ఇట్లా వరుస దెబ్బలు దాకినాయి దాని తర్వాత కులగణన విషయంలో ఫెయిల్ అయిపోయిండు బీసీలో పెద్దగా ప్రభావం చూపించలేదు రిజర్వేషన్ల అంశం అక్కడ ముడిపడుతుంది ఇక ఇంకొకటి ఏంటంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఇదే పర్ఫార్మెన్స్ ఉంటే రేవంత్ రెడ్డి గారికి గడ్డు కాలమే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా గెలిచే పరిస్థితే కనిపించలేదు అక్కడ 42% రిజర్వేషన్ ఇస్తుంది అప్ప ఇస్తేందుకు మనం బీసీలం పోటీ చేస్తాం కదా అదే బీసీ పార్టీ నుంచి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526